హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే లైక్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మా. థ్యాంక్ యూ సో మచ్ మా. హాయ్ అండి అందరికీ, దిస్ ఇస్ ఎన్ఎస్ వ్లాగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఇప్పుడు కువైట్లో బంగారం అమ్ముకునే వాళ్ళ పరిస్థితి అతలాకుతలం అయిపోయింది అనమాట. నేను ఎందుకు అనేది నేను చెప్తా. ఇప్పుడే నేను సిటీ ఏరియాకి అయితే వచ్చేసిన. కువైట్ మాలియా అంటారు, ఇది మాలియా అనే ఏరియా. నా బండి పార్కింగ్ చేసిన. కళ్యాణ్ జ్యువెలర్స్ అంట, మల్బార్ గోల్డ్స్ అంట, ఏంటో ఎఫ్కే అంట. ఎఫ్కే అంటే ఏంద్రా కమ్దీస్ బూత్ ఏం కాదు కదా. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. నేను అడిగి పోతున్నా షాపుల కాడికి. ఆ షాపుల కాడికి పోయి మీకు నేను చూపిస్తా చూడండి. ప్రతి ఒక్క షాప్ మీద ఇక్కడ డబ్బులతో బంగారం కొనరాదు, ఓన్లీ ఏటీఎం కార్డ్ అంటే కీనెట్స్ అంటారు ఇక్కడ. అంటే మనం బ్యాంక్లో నుంచి కీనెట్స్ తీసుకుంటాం కదా, ఆ బ్యాంక్లో నుంచి మనకు ఏటీఎం కార్డ్స్ వస్తాయి కదా, ఆ టైప్ అనమాట. మనం ఆ కీనెట్తోనే కొనుక్కోవాలి, అంటే ఏటీఎం కార్డ్తోనే కొనుక్కోవాలా, డబ్బులతో కొనుక్కునేదానికి లేదు. మోస్ట్ 2 రీజన్లు ఉన్నాయి. దానికి ఆ రీజన్లు ఏంటనేది కూడా చెప్తాను నేను. ఇంకా టైం అయితే అవలా 8:54 అవుతుంది. మేబీ 9:10కి ఏమన్నా ఓపెన్ చేస్తారేమో తెలియడం లేదు. మొత్తం షాపులన్నీ క్లోజ్ చేస్తున్నారు కదా, ఒక్కటి ఓపెన్ చేయలే స్టిల్. ఎన్ని గోల్డ్ షాపులే ఈ సైడ్ ఉండేటన్నీ మొత్తం గోల్డ్ షాపులే, ఒక్కటి లేదు. మొత్తం క్లోజ్ చేసినారు అనమాట. ఇంతవరకు అయితే తెలుసురా. వీడు ఎవడో మొత్తానికి మా షాపే క్లోజ్ చేస్తున్నాడు మొత్తానికి. పాపం మొత్తం ఎత్తేసినాడు ఇంకా షాపు. దెబ్బ అదుర్సా, మామూలు దెబ్బ వల్ల చాలా గట్టి దెబ్బ అయితే పడింది. ఇక్కడ బంగారం అమ్ముకునే వాళ్ళ దగ్గర, అమ్ముకునే వాళ్ళకి చాలా గట్టి దెబ్బ అయితే పడింది. అది అన్ని గోల్డ్ షాపులేమో, ఈ మూల నుంచి ఆ మూల వరకు ప్రతి ఒక్కటి గోల్డ్ షాప్. ఇక్కడ ఒకటేమో ఇచ్చినాడో ఓపెన్ చేసి పెట్టినాడు, ఇంకా డిస్ప్లే అయితే ఇలా పే బై కీనెట్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి. నో క్యాష్ యాక్సెప్టెడ్ అంట, ఓన్లీ పేమెంట్ బై కీనెట్ లింక్. అంటే డబ్బులు ఇచ్చి ఎవరే కానీ బంగారం కొనుక్కునేదానికి లేదు, ఓన్లీ కీనెట్ ద్వారానే కొనుక్కోవాలి. అంటే మన బ్యాంక్ అకౌంట్ నుంచి మనకు ఇది వస్తుంది చూసినారా, ఏటీఎం కార్డు అంటారు మనం ఇండియాలో. ఇక్కడ మనం కీనెట్ అంటారు. ఇక్కడ ఈ కీనెట్ ద్వారానే మనం ఎంతైనా బంగారం ఇది కొనుక్కోవచ్చు అనమాట. వితౌట్ కీనెట్తో మనం బంగారం కొనుక్కునేదానికి లేదు. ఇంకొచ్చి మెడికల్ షాప్లో కూడా 10 దినాల వరకు నువ్వు ఏ మెడిసిన్ వరకు నువ్వు కొనుక్కోవచ్చు, అది డబ్బులు ఇచ్చి. 10 దినాలకు మించి నువ్వు కొనాలి అని అనుకుంటే క్యాష్ పనికిరాదు, కోవిడ్ డబ్బులు పనికిరాదు, ఓన్లీ కీనెట్టే వాడాలి. నేను రీజన్లు చెప్తాను ఎందుకు ఈ విధంగా కోవిడ్ గవర్నమెంట్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది అనేది కూడా నేను చెప్తారండి. అది నాటుకోడి బిర్యానీ. ఓకే, ఏదో నాటుకోడి. నేనైతే యాక్చువల్లీ బంగారం అది షాప్ది అదే వ్లాగ్ పెడదామని వచ్చిన, మనోడు తెలియదు, చూసిన బట్ట పలికించిన. థ్యాంక్స్ బాగున్నారు కదా. అవునా, వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే యాక్చువల్లీ ఓకే నాకు ఆడ కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకనే సీసైడ్కి వచ్చాను అనమాట మాట్లాడుకునే దానికి. ఇడైతే మనశ్శాంతిగా ఉన్నది, ఎవరు లేరు కూడా పెద్దగా. ఇప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చి నేను చెప్తాను, 2 రీజన్లు చెప్తాను కదా. ఫస్ట్ రీజన్ చెప్తాను చూడండి. కువైట్ ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటే, డబ్బులతో కాకుండా ఓన్లీ కీనెట్తోనే బంగారం కొనాలి అని ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, కువైట్ వాళ్ళే కువైట్లో స్మగ్లింగ్ చేయడం మొదలుపెట్టేసినాడు. స్మగ్లింగ్ ఎట్లా చేస్తున్నాడు రా అంటే, ఆఫ్రికాలో కొన్ని దేశాలలో గోల్డ్ చాలా చీప్గా ఇచ్చేస్తారు అనమాట. వెరీ చీప్గా ఇచ్చేస్తారు కూడా. ఒక 30% అంటే ఒక 30 రూపాయలు పెట్టి, ఎగ్జాక్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక 10 రూపాయలు పెట్టి నేను ఒక 10 కేజీలు బంగారం కొంటాను. అదే 10 రూపాయలు అక్కడ నేను ఆఫ్రికా నుంచి స్మగ్లింగ్ చేసుకొని కువైట్ లోపలికి తీసుకువచ్చి కువైట్లో దాన్ని నగలుగాను లేకపోతే ఉంగరాలుగాను చేసి అందరికి అమ్మేస్తా. అంటే కువైట్ లెక్క ప్రకారం నేను అమ్మేస్తా. నేను కొనుక్కునేది ఆడు 10 రూపాయలు అయితే ఆఫ్రికాలో నేను అమ్ముకునేది ఎంత తెలిసిన 100 రూపాయలకి. అంటే నేను 10 రూపాయలు పెట్టుబడి పెడితే నాకు 90 రూపాయలు లాభం వచ్చింది. అట్ట స్మగ్లింగ్ చేయడం మొదలుపెట్టిన అనమాట. అంటే ఇది పుట్టించే కాదు, కొన్ని ఏళ్ళ తరబడి ఇదే విధంగా జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆ స్మగ్లింగ్లో అంటే మొత్తం కువైట్లో పెద్ద పెద్ద షేకులది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండవు. ఇంకా రెండోది వచ్చి, ఆడ కువైట్లో పనిచేసే ఇళ్ళల్లో పనిచేసుకునే వాళ్ళు కొంతమంది, వాళ్ళు ఇంట్లో పని చేసుకోకుండా కొంతమంది బయటికి పారిపోయి ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి శాలరీస్ సరిపోక బయటికి పారిపోయి పని చేసుకుంటూ ఉండొచ్చు. స్టిల్ ఇంకా చాలామంది ఉన్నారనమాట. వాళ్ళు నెలంతా కష్టపడతారు, జీతం సంపాదించుకుంటారు, కానీ ఇంటికి పంపించుకోలేని పరిస్థితి అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర సివిల్ ఐడీలు కొంతమంది దగ్గర ఉంటాయి, కొంతమంది దగ్గర ఉండవు. ఆ సివిల్ ఐడీ ఏమవుతుంది అంటే, మహా అంటే నీకు సంవత్సరం అది ఎక్స్పైర్ ఖచ్చితంగా అయిపోతుంది. ఇప్పుడు నీ ఇంట్లోంచి బయటికి పారిపోయి 1 సంవత్సరం తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది సివిల్ ఐడీ. నాకు 2-3 ఏళ్ళు ఏం కొట్టాడు కదా, మహా అంటే 1 సంవత్సరమే కొడతారు. మ్యాక్సిమం 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఖచ్చితంగా నువ్వు సివిల్ ఐడీ అయితే మళ్ళీ రెన్యూవల్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది. 1 సంవత్సరం తర్వాత అయితే నాకు ఎక్స్పైర్ అయిపోయింది, ఇప్పుడు నేను బయటికి పారిపోయినా సంపాదించుకున్న డబ్బులు నేను ఇంటికి అటు పంపించాలా, ఇంటికి పంపించాలంటే నేను ఆల్ముల్లా నుంచి కానీ ఆల్ముదా నుంచి కానీ నేను ఇంటికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి డబ్బులు మన బ్యాంక్కి. మనం ఒకవేళ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మన సివిల్ ఐడీ అడుగుతాడు, మన దగ్గర సివిల్ ఐడీ లేదు. అప్పుడు ఇక్కడ స్మగ్లర్స్ ఏం చేస్తారంటే
నేను నీ డబ్బులు నీకు పంపించాను, నాకు 100 దినాలకు 10 దినాలు కావాలా అంటాడు. 100 దినాలకు 10 దినాల అనేసి మీకు అవ్వకపోవచ్చు, అవ్వక చాలా తక్కువ. 100 దినాలకు 20 దినాలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యన గత 2 ఏళ్ళ నుంచి ఇంట్లోంచి బయటికి పోయారు. నేను చెప్పేది గత 2-3 ఏళ్ళ నుంచి, ఒరే ఇప్పుడు నేను ఇంత సంపాదించి నేను డబ్బులు ఇంటికి పంపించాలంటే నా దగ్గర 10 దినాలు అంటే మన ఇండియా డబ్బులు అటు ఇటుగా 2500, ఆ 2300 అటు అవుతాయి అనుకోండి. నేను 100 దినాలు అంటే ఒక 20,000 నేను పంపించాలంటే 2,000 దీనికే పోతుంది, నాకేం అంత కర్మ అనేసి ఇక్కడ ఇంట్లోంచి బయటికి బారిన వాళ్ళు ఉంటారు చూసినావా, వాళ్ళు ఏం చేస్తున్నారు, 2-3 ఏళ్ళు బాగా కష్టపడి బయట డబ్బులు వెనకేసేసుకొని వేరే వాళ్ళ ద్వారా బంగారం కొనిచ్చారు అనమాట. క్యాష్ ద్వారా అంటే ప్రాబ్లం ఉండదు, బంగారం కొనిచ్చేస్తున్నారు. ఆ బంగారం తీసుకొని పోయి మన వాళ్ళు ఎవరన్నా పోతుంటారు కదా, 1 తులమో 2 తులాలు, అయ్యే మహా అంటే 1 తులం అంటే ఎంత అవుతుంది, నీకు ₹1,00,000 అవుతుంది ఇప్పుడు ఈజీగా. అట్లా 2 తులాలు పెట్టినా అంటే 2-3 తులాలు కొన్నాయంటే వాడు సంవత్సరం చేసిన జీతం పాయ. అట్టా బంగారం కొనేసి ఇంటికి పంపించేస్తున్నారు. పెద్ద మేధావుల దగ్గర ఇంటికైతే పంపించేస్తున్నారు. ఇక్కడ నుంచి ఆ మేధావులు తీసుకొని పోయి మన ఇండియాలో ఉండే పెద్ద పొలిటీషియన్ అయినా ఉండొచ్చు, లేకపోతే పెద్ద వ్యాపారవేత్త అయినా ఉండొచ్చు, వాళ్ళ దగ్గర అమ్మేస్తున్నారు. వాళ్ళు అమ్మిన డబ్బులు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర అమ్మేస్తున్నారు. వాళ్ళు దాంట్లో ఒక ₹10 కమిషన్ తీసుకొని మిగతా ₹90 వాళ్ళ ఇంటికైతే ఇచ్చేస్తారు అనమాట. అట్లా జరిగింది. అక్కడ మన మేధావులు ఏం చేస్తున్నారు, పెద్ద కోటీశ్వరులు ఉంటారు చూసినావా, వాళ్ళకి ఆ డిజైన్ చూపించేసి ఆ డిజైన్ అమ్మేయడం కానీ, లేకపోతే ఓలే ఆ బంగారాన్ని కరిగించి మళ్ళీ దాన్ని డిజైన్ చేసి వేరే వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బుల్ని మన ఇండియాలో ఉండే మన ఇండియా బ్యాంక్ టు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా బయట దేశాల నుంచి మన ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయించారు. అంటే ఇప్పుడు బయట దేశాల నుంచి ఎంత డబ్బులు మన ఇండియాకి వచ్చినా కానీ దానికి ట్యాక్స్ లేదనమాట. ఎంత డబ్బులైనా పంపించుకోవచ్చు. అది మీ అందరికి తెలిసిందే. ఎంత డబ్బులైనా కానీ ఎన్ఆర్ఐ అంటే ఎంత డబ్బులైనా పంపించుకోవచ్చు. బాగా బలిసిన నా కొడుకులంతా నల్లధనాన్ని తెల్లధనం చేసుకుంటున్నారు. ఇంకపోతే ఈ డిసిషన్ కువైట్ వాళ్ళు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, గత 3 నెలల కిందట మన కువైట్లోంచి కూడా ఇంత బంగారం ఎట్లా స్మగ్లింగ్ అవుతుంది, అసలు ఇంత బంగారం యాటించి వస్తుంది, ఫస్ట్ ప్లేస్ లో ఇంత బంగారం యాటించి వస్తుంది, అసలు ఎవరు కొంటున్నారు ఏంటి అనేసి మొత్తం ఆరా తీయడానికి మొదలు పెడితే దీన్ని ఎట్ట కట్టడి చేయాలా, దీన్ని ఎట్ట ఆపాలి, స్మగ్లింగ్ ఎట్ట ఆపాలా అనేసి బాగా 2-3 నెలల కిందటి నుంచే బాగా ఆలోచించింది కోవిడ్ గవర్నమెంట్. ఆలోచించి అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పుడు నేనే ఉండాలండి, ఇంట్లో పని చేస్తున్నా, నా జీతం ఎంత 160 దినాలు. 160 దినాలు అయినప్పుడు నేను మహా అంటే ఎన్ని తులాలు కొనగలుగుతా, 2 తులాల లేకపోతే 3 తులాల కంటే ఎక్కువ కొనలేను. అది నా స్తోమత, అంతకుమించి అయితే పోలేను. కానీ నేను 30-40 తులాలు కొనేసి నాకు ఏటీఎం ద్వారా డబ్బులు చెల్లించేసినాను అనుకోండి, అదేమవుతుంది, ఖచ్చితంగా బ్యాంక్ వాడికి ఎంత డబ్బులు నా బ్యాంక్ అకౌంట్ నుంచి బంగారం అమ్ముకునే వాడికి ట్రాన్స్ఫర్ అయింది అనేసి వాడికి తెలిసిపోతుంది. వాడు తెలిసినప్పుడు ఏమవుతుందంటే వాడు ఖచ్చితంగా పోలీసు వాడికి అయితే ఇన్ఫార్మ్ ఇచ్చాడు అనమాట. ఫలానా ఏరియాలో ఫలానా గోల్డ్ షాప్లో ఫలానా వ్యక్తి ఫలానా గోల్డ్ షాప్ అతనికి ఇంత ట్రాన్స్ఫర్ అయిపోయింది నా బ్యాంక్లోంచి అనేసి, ఇంత డబ్బులు పెట్టి ఇంత బంగారాన్ని అసలు ఎవడు నేను షాప్లో అంటే ఏదో ఫలానా వ్యక్తి కానీ వాడు బయట పనిచేసేవాడా ఇంట్లో పనిచేసేవాడా అని చెప్తాడు. బయట పనిచేసేవాడు అయితే వాడి జీతాన్ని బట్టి ఓకే వీడు కొనగలిగే శక్తి ఉన్నదంటే వదిలేస్తాడు. ఒకవేళ ఇంట్లో పనిచేసేవాడు అనుకోండి, మరి నీకు వచ్చేది ఎంత జీవితం, ఇంత డబ్బులు పెట్టి నువ్వు ఎట్ట బంగారం కొనగలిగినావు అనేసి వాడికి డౌట్ వస్తుంది. వాడిని ఆరాధించినాడు అనుకోండి, ఏదో ఫలానా వ్యక్తి ఇచ్చిన నా దగ్గర, ఏదో ఫలానా వ్యక్తి బయటికి పారిపోయినాడు, ఆ వ్యక్తి ఇచ్చిన నా దగ్గర డబ్బులు కొనవని ఇంటికి పంపివనేసి నేను చెప్పినాను అనుకో, ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు చూపి ఉంటాడు, ఆ వ్యక్తికి పోయి నేను చూపించాను ఓన్ పట్టుకుంటాడు. ఆ సార్ అయితే అసలు గోల్డ్ ఇంత స్మగ్లింగ్ కువైట్లోకి కట్టొచ్చు సార్ అంటే మెయిన్ కువైట్ వాళ్ళే అంట. కువైట్ వాళ్ళు ఆఫ్రికా నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేసుకొని ఈడొక కువైట్లోకి తీసుకొచ్చి ఓళ్ళే ఉంగరాలు ఓళ్ళే చైన్లు చేసి అమ్మేస్తారంట. అది నాకు కూడా తెలియదు. మా సార్ని అడిగితే ఏం సార్ ఈ విధంగా అయిందంటే మా సారే చెప్పినాడు నాకు. సో ఆ విధంగా అయితే గోల్డ్ స్మగ్లింగ్ని ఈ విధంగా అరికట్టాలని చూస్తున్నారు. ఈ కువైట్ గవర్నమెంట్ ఎంత నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏందో తెలిసిన, కువైట్లో ఉండే గోల్డ్ ఎంత బయటకి ఎట్టబోతుందిరా అనేసి అంటే నెంబర్ 1 స్టేజ్లో మన వాళ్ళే ఉండరు. అసలు మన జీతాలు ఏంది, మనం అసలు ఎట్ట కిలోలు లెక్కన కొనగలుగుతున్నాము, ఎట్టంపీగలుగుతున్నాము అనేసి వాళ్ళకే దిమ్మది అసలు ఇంకా షాక్ అయిపోతున్నారు ఒక్కొక్కరు కువైట్ వాళ్ళు ఇది వింటూ ఉంటే. కానీ కువైట్ గవర్నమెంట్కి అమ్మ మొగుడు లాంటి వాళ్ళు స్మగ్లర్స్ నాకు తెలిసినంత వరకు. ఇలాంటివన్నీ వాళ్ళకి జుజ్జుబి అంటే జుజుబి వాళ్ళ ఇంటికితో సమానం. ఇది కాబట్టి దానమ్మ మొగుడు లాంటి ప్లానింగ్ ఒకటి ఇంకా అమల్లోకి వచ్చే వాళ్ళకి అవన్నీ చూస్తా ఇవన్నీ అనుకోవాల్సింది. అంతే కానీ కువైట్ గవర్నమెంట్ అంత పీకేదంతా ఏం ఉండదు లేకనే. కాకపోతే పాపం కద్దామాలు కానీ లేకపోతే డ్రైవర్లు కానీ గోల్డ్ కొనాలనుకున్నట్టే ఇబ్బంది అనమాట. కొంతమంది బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తారు కువైట్ వాళ్ళకి, కొంతమంది బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసారు. నాలాంటి వాడైతే ఓన్గా బయట క్రియేట్ చేసుకుంటాడు. కొన్ని ఇళ్ళల్లో అసలుకి కద్దామని బయటకు కూడా పంపిరే, ఒకవేళ వాళ్ళు బంగారాలు కొనాలంటే ఎట్టా అనేది కొంచెం డిఫికల్ట్గా ఉన్నదన్నమాట. అది మరి ఎట్ట నిర్ణయం తీసుకుంటాడు ఏమో తెలియదు. ఇంకపోతే ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఆ ట్యాబ్లెట్స్ 10 దినాలు పైన ఏమున్నా కానీ ట్యాబ్లెట్స్ కూడా కొనేదానికి లే.
అది కూడా కీనెట్తోనే కొనాల్సి వస్తుంది. 10 దినాలు పైనలే, 10 దినాలు లో అంటే కాదు, కానీ 10 దినాలు పైన కొనాలంటే ఖచ్చితంగా కీనెట్ పెట్టి కొనాల్సి వస్తుంది. సో నా వరకు అయితే కువైట్ గవర్నమెంట్ చాలా మంచి నిర్ణయం అయితే తీసుకుంది అనుకుంటున్నాము. కువైట్ లో గోల్డ్ స్మగ్లింగ్ వల్ల కువైట్కి మైనస్ అవుతుంది, అట్లా మన ఇండియాకి మైనస్ అవుతుంది. 2 విధాలుగా మైనస్ అవుతుంది. మన ఇండియా అయితే ఇంకా మైనస్, నల్లధనం అంతా వైట్ మనీగా మార్చుకునేసి సంపాదించుకున్నాడు ఇంకా సంపాదించుకుంటా ఓడే గొద్ద కింద కొడుకులు మనవాళ్ళు బతికేంత డబ్బులు అయితే సమకూర్చిపోతున్నారు. ఇప్పుడు కొన్ని ఉండే రాజకీయ పార్టీలు కానీ, కొన్ని ఉండే వ్యాపారవేత్తలు కానీ, పక్కనోడు ఎట్టయినా పోనీ, వాళ్ళకి సంబంధం లేదు, ఎట్టయినా సావని మంచి నిర్ణయం అయితే తీసుకుంది అనేసి నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి అయితే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే లైక్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.